తాజా 30 ఆవును భారతీయులు గోమాతగా పూజిస్తారు. ప్రతి హిందువు ఇంట ఆవు ఉండడం శుభసూచకమని పండితులు చెప్తారు. నిద్ర లేవగానే ఇంటి ముందున్న ఆవును చూస్తే మనసుకు నిర్మలంగా అనిపిస్తుంది. ఆవులోని గొప్పదనాన్ని నెదర్లాండ్స్ దేశస్తులు కూడా గుర్తించారు. ఈ దేశంలో ఆవులు డాక్టర్లుగా మారాయి. మనిషికి వచ్చే మానసిక రుగ్మతలను దూరం చేస్తున్నాయి. ఫలితంగా నెదర్లాండ్స్ గోశాలలు వైద్యశాలలుగా మారుతున్నాయి. ఆవులు కేవలం తమ స్పర్శతో మనుషులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేస్తున్నాయి. ఆవులను కౌగిలించుకుని పడుకుంటే స్వస్థత చేకూరుతోందని మొదట ఒక మహిళా రైతు కనిపెట్టింది. అప్పటి నుంచి క్రమంగా అందరూ ఆవులను కౌగిలించుకుని సేదతీరడం ప్రారంభించారు. ఆవులను కౌగిలించుకునేందుకు రైతులు సుమారు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. గోశాలలకు వచ్చి ఆవును కౌగిలించుకోవాలనుకునే వారికి ముందుగా శిక్షణ ఇస్తారు. ఆవులతో ఎలా ఉండాలో, వాటితో ఎలా స్నేహం చేయాలో, వాటి భాషను ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. గోమాతను కౌగిలించుకునే చికిత్సా పద్ధతికి ఇప్పటిదాకా శాస్త్రీయమైన గుర్తింపు లేదు. అయితే ఈ విధానం ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి దీనిని డాక్టర్లు గుర్తించడానికి సమయం పట్టొచ్చు. ఏది ఏమైనా నెదర్లాండ్స్ దేశస్థులు గోమాత గొప్పదనాన్ని గుర్తించడం సంతోషించదగిన విషయం.